JEE Mains 2026 నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయింది. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి నవంబర్ 27th లాస్ట్ డేట్ ఉన్నది. సో ఈ నవంబర్ 27th లోపు మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్కి భిన్నంగా ఈరోజు ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్లో బిగ్ చేంజెస్ ఉన్నాయి. ఏంటో చేంజెస్ అనేది మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో నవంబర్ 27th లోపల మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. దీంట్లో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఫీ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసుకోవాలి. ఇది జనరల్. సో ఈ సంవత్సరం కొత్తగా ఆపార్ ఐడి అని చెప్పేసి ఒకటి అడగడం జరిగింది. ఆపార్ ఐడి అంటే యూడైస్ ప్రకారం మీ కాలేజీలో మీరు చదువుకుంటున్న కాలేజీలో యూడైస్ ప్రకారం మీకు ఆపార్ ఐడి ఒకటి వస్తుంది. ఆపార్ ఐడి దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లైవ్ క్యాప్చర్ ఆన్లైన్లోనే ఒక లైవ్లో ఫోటో తీసి చేసుకోవడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ రెండు చేంజెస్ లైవ్ క్యాప్చర్ ఒకటి, సో ఆపార్ ఐడి ఒకటి, రెండు చేంజెస్ ఉన్నవి. ఈ చేంజెస్ డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అనగానే ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నది. సో కాంటాక్ట్ డీటెయిల్స్లో మొత్తం యాజ్ పర్ SSC మెమో ప్రకారం నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అదేవిధంగా మీకు ఫోన్ నెంబరు, జీమెయిల్, ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబరు, అడ్రస్ ఇచ్చి సో సబ్మిట్ కొడితే మళ్ళీ ఒకసారి అవి ఏమన్నా రాంగ్ ఉన్నాయా రైట్ అనేది చెక్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే మీకు OTP వస్తుంది. మీరు ఇచ్చిన నెంబర్కి OTP వస్తుంది. OTPని క్లిక్ చేసినట్లయితే సో అప్లికేషన్ ఐడి వస్తుంది. అది ఎలా వస్తుందంటే 26031001234100 2603100100. నెక్స్ట్ ఒక 5 డిజిట్స్ ఉంటాయి. ఆ 5 డిజిట్స్ అందరికీ మారుతాయి. కొంతమందికి 0 కూడా మారచ్చు. ప్రజెంట్గా ఈ నెంబరు తర్వాత మీకు ఒక ఐడిని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీ పేరు మీద క్రియేట్ చేసుకోవాలి. మీ పేరు గణేష్ అయినట్లయితే ఫస్ట్ లెటర్ GANESH@123 సింపుల్గా గుర్తుండే విధంగా ఇలా మీ పేరు @123ని ఇవ్వాలి. సో అప్లికేషను అండ్ పాస్వర్డ్ మీరు JEE Mains కంప్లీట్ అయ్యి NIT, IITలో ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి JEEలో ఉన్నంత వరకు. ఇది అయిపోయిన తర్వాతకి పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ అంటే మీకు మీ యాజ్ పర్ 10th మెమోలో ఉన్న ప్రకారము సో ఆ పర్సనల్ డీటెయిల్స్ని ఫిల్ చేయాలి. తర్వాత డిజైబిలిటీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు డిజైబిలిటీ ఉందా, ఏమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా కాదా అని అడుగుతుంది. సో దీంట్లో ఎస్ ఉంటుంది, నో ఉంటుంది. నో పెడితే ఇంకేముండదు. ఆ తర్వాత పెడితే ఎస్ ఉన్న వాళ్ళు దానికి అంటే మీకు డిజైబిలిటీ పర్సెంటేజ్ అంతా ఆ సర్టిఫికెట్ ఏ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈజ్ సో డిజైబిలిటీ డీటెయిల్స్. తర్వాత ఐడెంటిటీ డీటెయిల్స్. సో మీ ఐడెంటిటీ అంటే మీ యాజ్ పర్ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇవ్వాలి. ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఇస్తే ఇది మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ ఆపార్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఆపార్ అనేది గత సంవత్సరం అంతకుముందు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎక్కడా లేదు. ఇప్పుడు కొత్తగా ఇచ్చింది ఆపార్ ఐడి. ఆపార్ ఐడి యూడైస్ ప్రకారం ఉంటుంది. సో మీకు కాలేజీలో మీకు కన్సల్ట్ మీరు లెక్చరర్ కానీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కుంటే యూడైస్ మనకి చూస్తే ఆపార్ ఐడి ఒకటి ఉంటుంది. ఆపార్ ఐడి దీంట్లో స్కూల్ నేము అట్లనే ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్స్. ఎగ్జామ్ సెంటర్స్ మీకు 1, 2, 3, 4 సిటీస్ ఉంటాయి. 4 సిటీస్లో నియర్ బై సిటీస్ని మీరు 4 సిటీస్ సో ప్రిఫరెన్స్ ప్రకారం ఇవ్వాలి. సో ఇది ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్. మ్యాక్సిమం ఫస్ట్ ఉన్న సిటీ మీకు వచ్చేస్తుంది. ఆ తర్వాతకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఏముంటాయంటే ఫస్ట్ ఎస్ఎస్సి గురించి ఉంటుంది. ఫస్ట్ ఎస్ఎస్సి గురించి ఉంటుంది. సో ఈ ఎస్ఎస్సి సంబంధించి రోల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఆల్ టికెట్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీకు 600కి ఎన్ని మార్కులు వచ్చాయి, మార్కులు అయితే మార్కులు మీకు అక్కడ జీపీఏ అని క్లిక్ చేసుకోవాలి. సో జీపీఏని క్లిక్ చేసిన తర్వాత అప్డేటెడ్ జీపీఏ అంటే ఎన్నిటికి అడుగుతుంది 10 అని ఇవ్వాలి. మీకు వచ్చిన జీపీఏ 9.8 అయితే 9.8 ఇవ్వాలి. సో ఒకవేళ మార్కులు అయితే మార్కులు ఇవ్వాలి. తర్వాత స్కూల్ నేమ్ రాయాలి. సో స్కూల్ నేమ్ దీంట్లో స్కూల్ నేమ్ ఇవ్వాలి. స్కూల్ పిన్ కోడ్ ఒకటి మనకి స్కూల్ ఉన్న ఏరియా పిన్ కోడ్ కూడా కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎస్ఎస్సి డీటెయిల్స్. దీని తర్వాత ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇంటర్ మీరు పాస్ అయ్యి ఆల్రెడీ పాస్ అయిపోయిన వాళ్ళు కూడా రాస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, పాస్ అని పెట్టాలి. మీరే ఇక్కడ ఇప్పుడు చదువుతున్న ఇంటర్ స్టూడెంట్స్ ఏం చెప్పాలంటే ఎఫ్పిఆర్ అని పెట్టాలి. సో ఎఫ్పిఆర్ పెడితే మీకు ఈ ఇయర్ మెన్షన్ అవుతుంది, అక్కడే మెన్షన్ అవుతుంది. మనం ఇంకా అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ జీపీఏ అవసరం లేదు. కాలేజీ నేమ్ రాయాలి. సో కాలేజీ నేమ్ రాయాలి, కాలేజీ పిన్ కోడ్ రాయాలి. సో ఇంతవరకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్. సో ఎడిషనల్ డీటెయిల్స్ అంటే ఇంకేమన్నా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే అవి ఎడిషనల్ డీటెయిల్స్లో ఫిల్ చేసుకోవాలి. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్. మీరు ఆల్రెడీ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఇంకోటి ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇది మెయిన్ నెంబర్, ఇంకోటి ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. అయినా ఇక్కడ ఎమర్జెన్సీ వరకు మనకు ఎక్స్ట్రా ఫోన్ నెంబర్ ఇంకో ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఇంకోటి మెయిల్ ఐడి ఇవ్వాలి. సో మెయిల్ ఐడి ఒకటి జాగ్రత్తగా చూడండి. ఎక్స్ట్రా ఫోన్ నెంబర్ ఇంకోటి ఇవ్వాలి, మెయిల్ ఐడి ఒకటి ఇవ్వాలి. ఎక్స్ట్రా ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎక్స్ట్రా మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఎక్కడిది, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లో. సో నెక్స్ట్ క్యాప్చర్. ఇది కొత్తది మరలా. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ అది లేదు. క్యాప్చర్ మనం ఆన్లైన్ ఫిల్ చేసేటప్పుడు లైవ్ లో క్యాప్చర్ పెట్టుకొని లైవ్ లో ఫోటో తీసుకోవాలి. సో ఆ క్యాప్చర్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్. ఇది మెయిన్ గా చూసుకోండి, డాక్యుమెంట్స్ అప్లోడ్. సో మొత్తం 3 డాక్యుమెంట్స్ చేసుకోవాలి. ఫస్ట్ డాక్యుమెంట్ ఫోటో. మీరు ఫోటోని స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని అది 10 KB టు 300 KB మధ్యలో జీపీజీ కానీ జీపీజీ ఫార్మాట్ లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫోటోని 10 KB టు 300 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇది సిగ్నేచర్. సో మీరు సిగ్నేచర్ కూడా స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది 10 KB టు 50 KB. ఇది కూడా జీపీజీ ఫార్మాట్ లో ఉండాలి. నెక్స్ట్ ఫైనల్లీ ఎస్ఎస్సి మెమో. ఇది 10 KB టు 300 KB మధ్యలో పీడిఎఫ్ లో ఉండాలి. ఇది పీడిఎఫ్, ఇది జీపీజీ ఫార్మాట్, ఇది
జీపీజీ ఫార్మేట్లో ఉండాలి. సో ఓన్లీ ఈ 3A డాక్యుమెంట్స్ అప్లోడ్. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిషన్కి వెళ్ళాలి. ఫైనల్ సబ్మిషన్ ముందు పేమెంట్ అడుగుతుంది. సో పేమెంట్ ఎలా ఉంటుందంటే ఇది ఓబీసీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పేమెంట్ ఉంటుంది. సో 800 ఫీమేల్కి ఉంటుంది. అట్లనే ఎస్సీ, ఎస్టీ, సో పీడబ్ల్యూడి వాళ్ళకి సో మేలు, ఫీమేలు, సో ట్రాన్స్జెండర్స్ కి 500 రూపీస్ ఉంటుంది. సో 500 రూపీస్ వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఉంటుంది. ఇది ఓన్లీ పేపర్ 1కే. కొంతమంది బీఆర్క్, బీ ప్లానింగ్, బీఆర్క్ తర్వాత బీటెక్, సో బీటెక్, బీఆర్క్ ఇట్లా 2 పేపర్లు రాస్తే అప్పుడు వాళ్ళకి ఈ 500,000 రూపీస్లో ఉంటుంది. ఇది ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్స్ యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ చేసేటప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చేయాలి. సో పేమెంట్ డిక్లైన్ అవుతాయి, మనకి అమౌంట్ కట్ అవుతాయి, కానీ అక్కడ పేమెంట్ సో జరగదు అక్కడ. అలాంటప్పుడు మీకు ఎస్బీఐ పేమెంట్ అయితే కొన్ని ఫోన్ నెంబర్స్, తర్వాత హెచ్డిఎఫ్సి అయితే ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీస్, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడి మీకు చూపిస్తారు. అవి గుర్తుపెట్టుకొని దాని ప్రకారం చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేస్తే ఇక అప్లికేషన్ కంప్లీట్ అయ్యింది. సో ఈ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇది మీరు ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోవాలి, తర్వాత ఉపయోగపడుతుంది. ఇలా ఫైనల్ సబ్మిట్ తర్వాత అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళా ఎప్పుడు నవంబర్ 27th డేట్ అయిపోయిన తర్వాతకి ఒక వారం తర్వాత మీ ఎడిట్ ఆప్షన్ ఒకటి ఇస్తారు. మీరు తొందరపడి ఏదైనా మిస్టేక్ చేస్తే, నేమ్ చేంజ్ కానీ లేకపోతే ఏదైనా ఒక చేంజ్ కానీ అలా జరిగితే 1 day or 2 days, 1 or 2 days టైం ఇస్తారు, ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. అప్పుడు మళ్ళా మన అప్లికేషన్ నెంబరు, మెయిల్, పాస్వర్డ్ ఇచ్చి ఓపెన్ చేసుకొని ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఏ రాంగ్ చేసామో ఆ రాంగ్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ సంవత్సరం కొత్తగా ఆపార్ ఐడి, క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్, సో గతం కన్నా భిన్నంగా బిగ్ చేంజెస్ ఇక్కడ ఉన్నవి. ఇది తొందరపడి అప్లికేషన్ చేయకండి. ఈ వీడియోని చూడండి, క్లారిటీగా వినండి. విన్న తర్వాత మీరు అప్లై చేయండి. తొందరపడి చేసి ఎడిట్ ఆప్షన్లో కొన్ని మారవు, అప్పుడు ఇబ్బంది పడతారు. తర్వాత మీ లైఫ్ ఇది. జేఈ మెయిన్స్, ఎన్ఐటి, ఐఐటి, IIIT, జిఎఫ్టీ ఏదో ఒకటి సీట్ వస్తే ఆ సీట్ వచ్చే వరకు ఈ డీటెయిల్స్ మొత్తం మనం ఫిల్ చేసినవి సేమ్ అవే ఉంటాయి, మారవు. సో కాబట్టి జాగ్రత్త చూసుకోండి. తొందరగా ఆపార్ ఐడిని సో మీకు ఉందా లేదా చెక్ చేసుకొని, లేకపోతే జనరేట్ చేసుకోండి కాలేజీలో. సో ఇది ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్ కూడా చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.